గుడ్ మార్నింగ్ అండి. ఫర్ ఎవర్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నమస్కారం, గుడ్ మార్నింగ్. అసలు వాస్తవంగా ఏంటంటే ఈరోజు మేము బ్రతికి ఉండడం కారణం ఫర్ ఎవర్. సబ్ ఇన్స్పెక్టర్ గా పోస్ట్ కొట్టాలి అనుకున్నాను. 2 times ఫెయిల్ అయిపోయాను నేను. 2 times ఫెయిల్ అయిపోయిన తర్వాత 3వసారికి సబ్ ఇన్స్పెక్టర్ పోస్ట్ కొట్టేశాను నేను. ఇంకా నేను జాబ్ చేస్తున్నాను. తర్వాత మాకు పాప ఇది పుట్టడం జరిగింది. మాది కన్నిటి సాక్ష్యం, ఇది టెస్ట్ మని అన్నమాట. పాప పుట్టిన తర్వాత డాక్టర్స్ ఏమని చెప్పారంటే ఉమ్మ నీరు అనేది అమ్మాయి నోట్లోకి వెళ్ళి తీయలేకపోయారు. అట్లా ఏమైపోయిందంటే నరాలన్నీ స్ట్రక్ అయిపోయి అమ్మాయికి మాటలు రాకుండా పోయిందనమాట. తర్వాత వచ్చేసి అసలు ఈ అమ్మాయి మాట్లాడట్లేదు. తర్వాత ఏజ్ అవుతుంటే 1 year 2 years 3 years 4 years అవుతుంటే మాట్లాడట్లేదు. నాకేమో పిచ్చిలేస్తుంది. విజయవాడ మణిపాల్ హాస్పిటల్, చెన్నై, తిరుపతి రకరకాలుగా తిరిగాం. లాస్ట్కి ఏమనిపిస్తుందంటే నా ఆలోచన ఏంటంటే అన్ని తీసుకొచ్చి పెట్టేది నేనే కదా, ఫుడ్ అన్ని స్వీట్ ఏదైనా తీసుకొచ్చి పెట్టి దాంట్లో ఏదైనా పైసలు కలిపేసి మా పాపకు మా మిస్సెస్ కి ఇచ్చేసి నేను కూడా వాళ్ళిద్దరు చనిపోయిన తర్వాత నేను కూడా తిని చనిపోవాలి అనుకున్నాను. అనుకున్నానంటే ఆడపిల్లల కన్నా వాళ్ళ తల్లిదండ్రులకి అది నిజంగా ఎంత వేదన ఉంటది అనేది నాకు తెలుసు, ఇక్కడ ఉన్న కొంతమంది కూడా తెలిసి ఉంటది. చనిపోవాలి అని డిసైడ్ అయిపోయాను. డిసైడ్ అయిపోయిన తర్వాత సరే మొబైల్ ఓపెన్ చేసి అలా చూస్తున్నాను. నేను మొబైల్ చూస్తున్నప్పుడు నాకు ఫేస్బుక్ లో ఏమో కళావతి మేడం ఎక్కడ కొద్దిగా నిలబడతారా, కళావతి మేడం, ఆ మేడం ద్వారానే బ్రతికాను నేను. ఆ సమయంలో కాల్ చేసిన తర్వాత ఫర్ ఎవర్ లో అలాగా 2 seas వెంటనే స్పాట్ నేను అన్నాను, మేడం మా పాపకి ఇలాగా మాటలు రావు, మరి ఆ విషయం ఏదైనా ఉంటే మీ నుండి ప్రొడక్ట్స్ అంటున్నారు. నాకేందంటే 524 షుగర్ అన్నమాట, 524 షుగర్. ఇక్కడ షుగర్ ఉన్న వాళ్ళు ఎవరు బాధపడబాకండి, అలోవెరా జెల్ మంచి ప్రొడక్ట్. తర్వాత నేను 6 లీటర్లు వాడిన తర్వాత నేను మళ్ళీ షుగర్ టెస్ట్కి వెళ్తే 120 షుగర్. ఇప్పుడు నేను కిలో స్పీడ్ తింటాను, అన్ని తింటాను, 120 130 125 అంతే, ఇంకా పెరిగేది లేదు. ఇప్పుడు నేను అలోవెరా జెల్ ఆపేశాను. తర్వాత ఇంకా నాకు మళ్ళీ నేను సార్ కాల్ చేశాను, సార్ ఇట్లా మా పాపకు మాటలు రావు సార్ అది ఇది అంటే, మీరు బీ హనీ తీసుకోండి సార్ అది ఇది అన్నారు. అంటే జస్ట్ సార్ అలాగా అన్నాడు, నేను అలాగ తెప్పించేశాను. నేను 3 బాటిల్స్ వాడాను. మా పాపను ఒకసారి పిలుస్తారు. మా పాప అసలు వాస్తవంగా అసలు నాన్న అన్నం తింటావా అని ఒకవేళ మేము అడగకున్న ఆమె అనేది ఇట్లా అనేది అన్నమాట, ఇట్లా సైగ చేసి ఇట్లా అనేది. తర్వాత ఫ్రిడ్జ్ కాడికి వెళ్ళి ఆమె వాటర్ తీసుకొని తాగేది, ఎందుకంటే వాటర్ రావడానికి లేదు, ఏం అసలు మాటలు ఏం రాకపోయేది. బీహని వాడిన తర్వాతనే మా పాపకు మాటలు. చింతలు మమ్మీ నడిచేదా సార్ ఫస్ట్ నడుచుకుంటూ పోయేది ఒకటి నడలేదు. ఆమె కాలు చూసారుగా చాలా వీక్. అసలు ఆమెను మేము బ్రతికించడమే గ్రేట్. అసలు చనిపోతాను. మంచి ప్రొడక్ట్స్ ఉన్నాయి, కంగారు పడబాకండి. షుగర్ ఉన్న వాళ్ళు మంచి సక్సెస్ కూడా ఉంది సార్. బీపీ ఉన్న వాళ్ళు, లో బీపీ ఉన్న వాళ్ళు ఏం కంగారు పడొద్దు. ఎందుకంటే నా యేసుక్రీస్తు ఆ కళావతి మేడం ను పిలిపించి ఇదిగో అభిషేక్ పాల్ ప్రసాద్ వాళ్ళు చనిపోవాలంటే, నా పేరు అభిషేక్ పాల్ అండి, నేను బాప్తిజం తీసుకున్న పేరు అది. ఎందుకంటే అభిషేక్ పాల్ ఎవరని మీరు అనుకోవచ్చు. మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే మొహం మాట లేకుండా కాల్ చేసి అడగండి, సార్ ఈ సిచ్యువేషన్ లో ఉన్నాం మేము, లేకపోతే ఈ పొజిషన్ లో ఉన్నాం, ఇంకా మాకు పిల్లలు పుట్టే పరిస్థితి లేదేమో, లేకపోతే ఈ హార్ట్ అటాక్ నుండి నేను విడుదల పొందుతానో లేదో, లేకపోతే ఈ షుగర్ నుండి నేను స్వస్థత పరచబడతానో లేదో అనే ఆ ఫీలింగ్స్ వద్దండి. నేనే మీ ముందు ఒక బండగా చెప్తున్నాను ఏంటంటే 524 షుగర్. నాకు మంచి ప్రొడక్ట్స్, సూపర్ ప్రొడక్ట్స్, బండ ప్రొడక్ట్స్. ఏంటంటే వాస్తవంగా అలోవెరా జెల్ అన్ని ఆల్ ఇన్ వన్. నేను చాలా లావు ఉండేది. నేను కుర్చీ అంటే ఇట్లా చైర్ని కిందికని లేసాను. నేను డ్యూటీలో ఉన్నప్పుడు నేను జీప్ దిగి వస్తున్నప్పుడు అలా దిగి అలా ఖాళీలో పెడుతున్న పాయింట్ చినిగిందా లేదా చూసుకునేవాడిని. అంటే అంత లావు ఉండేది అన్నమాట. అలాంటి మూమెంట్ లో నేను అలోవెరా జెల్ వాడిన తర్వాత నాకు ఈ సైడ్ లో కూడా ఫర్ ఎవర్ లోకి వచ్చినప్పుడు కూడా బాగా లావు ఉండేది. కొలెస్ట్రాల్ మొత్తం కంప్లీట్ పోయింది. దయచేసి వినండి చెప్పేది, మేము మాటల్లో ఏదో చెప్పడం కాదు. నా కొలెస్ట్రాల్ ఆ విధంగా పోయింది కాబట్టి నేను అలా సక్సెస్ అయ్యాను కాబట్టి చెప్తున్నాను. ఇలా వదిలేదంటే సాయంత్రం వరకు అంటే మంచి టెస్ట్ మనీ ఇచ్చారండి. థ్యాంక్ యూ సో మచ్ సార్.